500 గ్యాస్ సిలిండర్ ఈ నెల 28 నుంచే అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు, గైడ్ లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీ. రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, మహిళల పేరుతో 70 లక్షలు. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ ను 500కు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గైడ్ లైన్స్ ను వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు. కస్టమర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరికి వర్తింపజేయాలి, ప్రభుత్వంపై పడే భారం ఎంత అనే లెక్కలు తీస్తున్నారు. రాష్ట్రంలో 1,20,00,000 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలు ఎంత లేదన్నా ఏడాదికి 3,000 కోట్ల పైగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళో, లేకపోతే బట్టివక్క అక్క ఇంట్లోకి వెళ్ళో, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి ఇంట్లోకి వెళ్ళో ఇయ్యది. మేము కట్టిన ట్యాక్సులతోటే మళ్ళా వాటిని సర్దుబాటు చేస్తారు. మీ జేబులోకి వెళ్ళి ఏమి ఇయ్యరు. ప్రజల మైండ్ని పాపం 3,000 కోట్ల అప్పైన ప్రభుత్వం ఇస్తుంది అనే సెంటిమెంట్ను కొట్టవలసిన అవసరం లేదు. ప్రభుత్వం కట్టే పన్నుల ద్వారా, రకరకాల ఇతర ఆదాయాల ద్వారా మీరు ఇవ్వవలసిందే. అప్పులు అయినా ఇవ్వవలసిందే. ఎందుకంటే మీరు హామీ ఇచ్చిండ్రు, సచ్చుకుంటూ ఇవ్వవలసిందే. మీరు వంకలు చెప్పద్దు. దానికి 3,000 కోట్ల భారం పడుతుంది అంటే ఈ 3,000 కోట్ల భారాన్ని మా జేబులోకి వెళ్ళి ఎట్లా లూటీ చేయాలో అట్లా లూటీ చేస్తారు. మళ్ళా అది కూడా మాకు తెలిసిందే. ఇప్పుడు ఇక ఇది మహిళల 500 గ్యాస్ సిలిండర్ అనేది మొదటి గ్యారంటీలో ఉన్న మహాలక్ష్మి అనే ఒక పథకం కింద ఇప్పుడు ఇది రెండో అంశం. 3 అంశాలు ఉన్నాయి మహాలక్ష్మి పథకంలో. ఒకటి మహిళలకు 2,500, 500కు గ్యాసు, అదే విధంగా ఉచిత బస్ ప్రయాణం. ఇప్పుడు మొదటి గ్యారంటీలో రెండో అంశాన్ని కూడా ఈ నెల 28 నుండి అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకొక అంశం ఉన్నది, అందులో 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి. ఆ 3 అంశాలు కంప్లీట్ అయితే మీరు ఒక్క గ్యారంటీ కంప్లీట్ చేసిన. అక్కడో అంశము, ఇక్కడో అంశము, ఇక్కడో అంశం ఇచ్చి మేము 3 గ్యారంటీలు ఇస్తాను, 2 గ్యారంటీలు ఇస్తాను అంటే అనవసరంగా చెడ్డ పేరు వస్తుంది మీకు. కాబట్టి ఇప్పుడు మొదటి గ్యారంటీలోని రెండో అంశాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం ఈ నెల 28 నుండి ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మూడో అంశం కూడా 2,500 రూపాయలు ఇస్తే సంపూర్ణంగా ఒక గ్యారంటీ కంప్లీట్ అయినట్టు ఉంటుంది, పూర్తి చేసినట్టు ఉంటుంది. మీకు కూడా మంచి పేరు. మాలాంటి వాళ్ళు విమర్శించే వాళ్ళని కూడా నోరు మూయించిన వాళ్ళు అవుతారు. అతి త్వరలో 2,500 రూపాయలు కూడా ప్రతి మహిళకి ఇవ్వాలని కూడా అంటున్నాం. ప్రతి మహిళకు బాగా గుర్తుపెట్టుకోరు. 1,500,000 మహిళలు ఉన్నారు. అందులో ఎంతమంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో కూడా లెక్క తీసి 1,00,00,000 మందికి మీరు 2,500 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు కానీ మీకు కథ తెలుస్తుంది. నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చుకుంటూ పోతారు.